ఎస్ఎస్సి జీడీ 2026 నోటిఫికేషన్ త్వరలోనే రానైంది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బై అక్టోబర్ 2025. సో మరి ఫస్ట్ టైం అప్లై చేసినటువంటి అభ్యర్థులు, కొత్తగా అప్లై చేసినటువంటి అభ్యర్థులు దీని సిలబస్ ఏంటి, ఎన్ని మార్క్స్ ఉంటుంది, మరి మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎంత మనీ అవుతున్నాయని కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. కన్ఫ్యూజ్ అవ్వకండి, మీకోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతిదీ మీకు నేను క్లియర్గా చెప్తాను. సో మనకు సబ్జెక్ట్స్ వచ్చేసి 4 సెక్షన్స్గా డివైడ్ చేస్తారు. 4 సబ్జెక్ట్స్గా ఈచ్ సబ్జెక్ట్కి మనకు 40 మార్క్స్ అయితే ఉంది, టోటల్గా 140 మార్క్స్. అండ్ సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఆర్ హిందీ, టోటల్ 160 మార్క్స్ అయితే డివైడ్ చేశారు. సో మరి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ అవి మనకు ఎక్కడ దొరుకుతాయి, దానికోసం ఎక్కడికి వెళ్ళాలి, మీరు రూపాయి కూడా తగలెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ మొబైల్ ఓపెన్ చేసి గూగుల్లో నేను చెప్పినట్టుగా టైప్ చేయండి, ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని టైప్ చేయండి. మనకు చాలా లింక్స్ వస్తాయి. ఎక్కడైతే మనకు కెరియర్ పాత్ అని ఉంటుందో అది మీరు వెతికి సెలెక్ట్ చేయండి. సో దానిపైన అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. యాడ్స్ని అయితే మనం స్కిప్ చేయాలి. ఇక్కడ మనకు షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3, షిఫ్ట్ 4 అనేసి ఈ విధంగా ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసిన కొద్దీ ఇంకా ప్రీవియస్ ఇయర్ 2023, 2021 ఇలా ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ వస్తూ ఉంటాయి. సో మీకు నచ్చిన క్వశ్చన్ పేపర్ని, నచ్చిన ఇయర్ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోండి. సో పీడిఎఫ్లో మీ క్వశ్చన్స్తో పాటు ఆన్సర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మరి 2026 ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ.